అకాల వర్షాల కారణంగా అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, చౌటకూర్, రాయ్కోడ్ మండలాల్లో 45 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురియడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిచిపోయింది. వరద నీటి ప్రవాహం వల్ల 161 హైవేపై కుప్పల్లో నిల్వ ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. భారీగా కురిసిన వర్షానికి రాయ్కోడ్ మండలం యూసుఫ్పురం వద్ద పిట్టవాగు కాల్వ వరద నీటి ప్రవాహంతో ప్రధాన రహదారిపై నుండి పొంగి పొర్లుతుంది. దీంతో ఆ రహదారిపై ప్రజల రాకపోకలను అధికారులు నిలిపివేసి ఎవరూ ప్రయాణించకుండా చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో అకాల వర్షాలు దంచి కొడుతున్న వేళ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షం అన్నదాతలకు కన్నీరు మిగులుస్తున్నది. అసలే కొనుగోళ్లలో జాప్యం అవుతుండగా అర్ధరాత్రి గాలివాన బీభత్సం వెంటాడింది. పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిచిపోగా చాలా చోట్ల వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే తమకి దుస్థితి వచ్చిందని వాపోయారు. తూకం వేసిన సంచులతో పాటు వడ్లు తడిచాయి. రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు చేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కనికరం లేని కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు అకాల వర్షాలకు నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వ సహకారం లేకున్నా తమ సేద్యం చేసిన రైతులు కష్టాలను దిగమింగుకొని ధాన్యపు సిర్లు పండించారు. పుట్ల కొద్దీ ధాన్యపు సిర్లను పండిస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యం రైతుల పట్ల చిన్నచూపుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అరకొర కొన్న కాంటాలు పెట్టకపోవడం, నెలల తరబడి గన్ని సంచులు అందక, మద్దతు ధర లభించక, తరుగు పేరుతో కేంద్రాల వద్ద నిర్వాహకులు, అలాగే మిల్లర్ల దోపిడీ, తీరా కాంటాలు పెట్టాక లారీల కొరతతో లోడింగ్ చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసి ముద్దవుతున్నాయి. సకాలంలో కొనుగోలు చేసి ఉంటే తమకు నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఉసురు తీసుకునే ఏ ప్రభుత్వం కూడా బాగుపడదని శాపనార్థాలు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.